రిలీజ్ సంక్రాంతికి అనుకొని డిలే అయ్యి ఇప్పుడు ఫిబ్రవరి రిలీజ్ అవ్వడం అనేది ఒక రకంగా చాలా ప్లస్ పాయింట్ అయింది మీకు. ఎందుకు అంటే అప్పటిదాకా కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ ఒక పాట్ బాయిలర్ అన్నా లేదంటే ఒక టెంప్లెట్ సినిమా అన్నా సరే ఒక చిన్న చూపు ఉండేది. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత అది పోయింది. రీజనల్ సినిమా ఇస్ కింగ్ అనేది ఒకటి అర్థమైంది జనాలకి. ఎందుకంటే అసలు పాన్ ఇండియా రిలీజ్ అనేది లేకుండా 300 కోట్ల కలెక్షన్ సాధించడం అనేది అసలు అది నెవర్ బిఫోర్ కదా అది. సో ఆ సినిమా తర్వాత మజాక్ అనేది రావడం, సో అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. అంటే ఈవెన్ ధమాకా రిలీజ్ అయినప్పుడు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇది జరిగింది. ఎందుకంటే ధమాకా రిలీజ్ అయినప్పుడు వచ్చిన క్రిటిసిజం కానీ లేదంటే అప్పుడు వచ్చిన టాక్ కానీ అసలు తర్వాత కొట్టిన 100 కోట్లకి సంబంధం లేదు ఇనీషియల్గా మీరు వచ్చిన క్రిటిసిజం కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తర్వాత రావడం అనేది అది కొంచెం ఇంకా హైప్ ఇచ్చింది ఈ మజాకాకి. సో మీరు ఒక ఫిల్మ్ మేకర్గా మీరు ఎలా తీసుకుంటున్నారు? సో నేను ఇది ఇట్స్ ఏ గుడ్ సైన్ యాక్చువల్గా. కాకపోతే నేను ఎలా బిలీవ్ చేస్తానంటే ఏది దేనికి పర్మనెంట్ కాదండి. సో ఇప్పుడు అంటే ఇంతకు ముందు వరకు ఒక సెట్ ఆఫ్ సినిమాలు అయినాయి, అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లేవు. అప్పుడు ఆ సీజన్ నడిచింది, ఇప్పుడు ఇది వచ్చింది, ఇది ఈ సీజన్ నడిచింది. సీజన్ ఎలా మారుతూ ఉంటుంది, అలాగే మారుతూ ఉంటాయి. ఏది పర్మనెంట్గా ఇదే ఉండిపోద్దని ఎవరైనా చెప్పలేము. సో అట్ ప్రెజెంట్ రైట్ నౌ నేను ఎప్పుడు కూడా యూనివర్సల్ సీజన్ ఈజ్ ఫ్యామిలీస్ ఫిల్మ్స్ అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. రిమైనింగ్ ఫిల్మ్స్ మేబీ సీజనల్గా మారినా సరే ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి ఎప్పుడు సీజన్ అని ఉండదు. ఇట్స్ ఎవర్ గ్రీన్. ఎవ్రీ సీజన్ ఈజ్ ఎ సీజన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నది నా బిలీవ్. ఓకే.